నమ్మి ఓట్లేసిన ప్రజలపై మరో పిడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువల పెంపునకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా అంతటా రిజిస్ట్రేషన్ల పెంపు భారం పడనుంది. కాంగ్రెస్ సర్కార్ సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి ఆదాయం రాబట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజా కేబినెట్ భేటీలో పైసలపైనే సుదీర్ఘ చర్చ సాగినట్టు తెలుస్తోంది. మద్యం ధరల పెంపు మీద ప్రెస్ కమిటీ నివేదిక, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు మీద సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, భూముల విలువను 2-3 రెట్లు పెంచాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను 20 నుంచి 40% వరకు పెంచాలని, మద్యం మీద 12% వరకు ధరలు పెంచాలని మంత్రివర్గం తీర్మానం చేసినట్లు చర్చ జరుగుతోంది. పెంచిన రిజిస్ట్రేషన్ ధరలను ఈ నెల చివరి వారంలో, మద్యం ధరల పెంపును జూన్ 2వ వారంలోపు అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసిందే. వివాదాస్పదమైన హిల్ట్ పాలసీని వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్ ఈ నెల 26లోగా పెంచిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి తేవాలని నిర్ణయించింది. వ్యవసాయ భూముల ధరలు మూడింతలు, వ్యవసాయేతర ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లపై రెండింతలకు పైగా భారం పడనుంది. గ్రామాల్లో ఎకరం 1 లక్ష రూపాయల వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ధర 3 లక్షలకు, నగరాల్లో 6 లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్ ధర 18 లక్షల వరకు పెంచుకోవచ్చని అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన సూచనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలు పెంచాలని కేబినెట్లో చర్చకు వచ్చినట్టు తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రెస్ కమిటీ మద్యం ధరల మీద చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసిందే. ఈ నివేదికపై భట్టి విక్రమార్క నేతృత్వంలోని రెవెన్యూ రీసోర్స్ మొబిలైజేషన్ కమిటీ అధ్యయనం చేసినట్లు సమాచారం. బీరు, బ్రాందీ, విస్కీ బ్రాండ్ల మీద గరిష్టంగా 12% మేర పెంచడానికి మౌఖిక అంగీకారం తెలిపినట్టు తెలిసిందే. నలభై ఏండ్లుగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పాడి రైతులకు వెన్నుముకగా నిలిచిన మదర్ డే